మీ చర్మం మీద తెల్ల మచ్చలు లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా? అవి గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఉన్నాయా? అది విటిలిగో లేదా బొల్లి మచ్చలు అని టెన్షన్ పడుతున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఐయామ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్. చర్మం మీద తెల్ల మచ్చలు కనపడగానే అందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇది బొల్లి మచ్చలా, లేకపోతే విటిలిగోనా, ఇది పెరిగిపోతుందా, ఇది వంశపారంపర్యంగా ఉంటుందా, ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి. సో ప్రతి తెల్ల మచ్చ అనేది డెఫినెట్గా బొల్లి కాదు. బొల్లి అంటే ఎలా అంటే ఈ విటిలిగో అనేది అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే స్కిన్లో ఏదైతే మనకి మెలనోసైట్స్ అని ఉంటాయి, అవి మెలనిన్ని సప్లై చేస్తాయి. సో దానివల్ల చర్మానికి ఒక కలర్ అంటూ వస్తుంది. ఈ మెలనోసైట్స్ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల, అంటే అక్కడ ఆ మెలనోసైట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ కలర్ అనేది రాదు. సో దాంతో తెల్ల మచ్చ వస్తుంది. సో ఇది విటిలిగో. వేరే డిసీజెస్ అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు, సపోజ్ సన్ ఎలర్జీ కానివ్వండి, లేదు అంటే చిన్నపిల్లల్లో కూడా చెంపల మీద వైట్ మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి పీ ఆల్బా అంటాం. అంటే ఇవి అంటే ఎలర్జీకి చిహ్నాలు. కానీ దీన్ని కూడా విటిలిగో అనుకొని చాలామంది తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో విటిలిగోకి లేదా ఇతరత్రా తెల్ల మచ్చలకి డిఫరెన్స్ ఏంటి అంటే, విటిలిగోలో కంప్లీట్గా పిగ్మెంట్ అనేది ఉండదు. అంటే విటిలిగోలో కంప్లీట్గా పిగ్మెంట్ అనేది ఉండదు. ఇది కంప్లీట్గా పిగ్మెంట్ లాస్ అనేది ఉంటుంది. దీన్నే మిల్కీ వైట్ ప్యాచెస్ అంటారు. వేరే అదర్ కండిషన్స్లో అయితే హైపోపిగ్మెంటేషన్, అంటే పిగ్మెంట్ అనేది పార్షియల్గా లాస్ అయి ఉంటుంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోకుండా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అలాంటి టెన్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కొన్ని టెస్టుల ద్వారా కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఒకటి డెర్మోస్కోపీ. ఈ డెర్మోస్కోపీ ద్వారా మనము విటిలిగోనా లేకపోతే మామూలు తెల్ల మచ్చల అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. లేదా స్కిన్ బయాప్సీ కూడా చేయొచ్చు. బయాప్సీ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న ఒక స్మాల్ స్కిన్ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం, పెథాలజీ టెస్ట్. ఇది కన్ఫర్మ్. సో ఈ సింపుల్ టెస్టుల ద్వారా అది విటిలిగోనా మామూలు మచ్చలా అనేది తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఏదైనా సరే తెల్ల మచ్చ కనపడగానే ఫస్ట్ టెన్షన్ పడకుండా కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. సో దీంతో ఏంటంటే మీ సమస్యకి ఇమ్మీడియట్గా చెక్ పెట్టచ్చు.